హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వినోద కిచెన్. స్టవ్ పైన పెట్టి మరిగించుకోకుండా అప్పటికప్పుడే చేసుకునే 5 నిమిషాల్లో రెడీ అయిపోయే ఈ ఉల్లిగడ్డల చారు అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఈ చారు అనేది 5 నిమిషాల్లో రెడీ అయిపోతుంది కదా. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఈ చారు రెడీ చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో కొద్దిగంత చింతపండు వేసి కొన్ని వాటర్ వేసి కడిగేసుకొని మరికొన్ని వాటర్ పోసి ఒక 2 నిమిషాలు నానబెట్టుకోవాలండి. 2 నిమిషాలు నానబెట్టుకుంటే చింతపండు రసం అనేది మంచిగా వస్తుందన్నట్టు. కర్రీతో తిన్నా, పెరుగుతో తిన్నా, చారుందంటే ఒక ముద్ద ఎక్కువగానే తింటారు కదా ఎవరైనా. కానీ ఈజీ మెథడ్‌లో అప్పటికప్పుడు రెడీ అయిపోయే ఇలాంటి రెసిపీస్ అంటే ఎవ్వరికైనా ఇష్టమండి. తొందరగా రెడీ చేసుకోవచ్చు. పిల్లలు కూడా ఇలా చేస్తే ఇష్టంగా తింటారు. ఇలా మనము ఈ చింతపండు రసం అనేది కొంచెం పల్చగానే చేసుకోవాలన్నట్టు. ఇందులో ఒక టేబుల్ స్పూను కారం పొడి, హాఫ్ టీ స్పూన్ సాల్టు, కొద్దిగంత జీలకర్ర మెంతుల పొడి చేసి పెట్టుకున్నది వేసి ఇది మొత్తము 3 కలిసే వరకు కలుపుకోవాలండి. ఇందులో ఇవి కలిపేసిన తర్వాత ఇక్కడ ముందే వేయించి పెట్టుకున్న నువ్వులు పొడి చేసుకున్న నువ్వుల పొడి అండి. 1 కప్పు నువ్వుల పొడి. ఈ నువ్వుల పొడి వేసి కూడా మొత్తము కలిపేసుకోవాలి. ఒక ఆనియన్ పెద్ద సైజులో తీసుకొని సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఆనియన్స్‌తోనే చారు టేస్టీగా చాలా బావుంటుందండి. నువ్వుల పొడి, ఆనియన్స్ వేస్తాం కదా. చిన్న బెల్లం ముక్క వేసుకోవాలండి. చక్కెర అయినా వేసుకోవచ్చు. బెల్లం కానీ, చక్కెర కానీ ఇష్టపడని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. ఇది పక్కన పెట్టేసుకొని, ఒక ప్యాన్‌లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి, ఒక ఎండుమిర్చిని చిన్న చిన్నగా కట్ చేసి వేసి, ఒక టీ స్పూను, హాఫ్ టీ స్పూన్ అంత జీలకర్ర, పావు టీ స్పూను ఆవాలు, 2, 3 కరివేపాకు వేసి, కొద్దిగా పసుపు వేసి తాలింపు రెడీ అయిపోతుందండి. ఇప్పుడు ఈ తాలింపు ముందే రెడీ చేసి పెట్టుకున్న ఈ ఉల్లిగడ్డల చారులో వేసి కలిపేసుకోవాలండి. ఈ రెసిపీ ఒకసారి మీరు కూడా ట్రై చేసి కామెంట్స్‌లో ఎలా ఉందో చెప్పండి. ఫస్ట్ టైం వాచ్ చేసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో చూస్తారు.